ఫైనల్గా మున్నార్లో ఈరోజు లోకల్ సైట్ సీయింగ్ చూస్తున్నాం. చూడ ఎంత ప్లెజెంట్గా ఉందో అంతా. సో అందరూ సఫర్లు స్టార్ట్ చేస్తున్నారు స్టాప్ స్టేషన్ కోసం వైపు. వర్షం మాత్రం కంటిన్యూ పడుతుంది. ఇంకా ముందుకెళ్ళే కదా మంచి మంచి వ్యూస్ ఉంటాయి. సాన్సా అంతా రెడీ అయిపోయింది. వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయాలి. బాలక్లావా తడిచిపోయింది, అది కూడా వేయలేదు. హ్యాండ్ గ్లౌస్ తీసాను, ఎందుకు వేస్ట్ అని. సో ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ టాప్ స్టేషన్. ఫస్ట్ మనం టాప్ స్టేషన్ అక్కడికి వెళ్ళాక రిటర్న్లో మెల్లమెల్లగా మనం అన్ని వ్యూస్ చూసుకొని వద్దాం. చిన్న చిన్నగా వర్షం పడుతుంది, అంతా బాగానే ఉంది. ఎక్కడైనా కొంతసేపు బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుతాం. చూడండి వ్యూస్, చూడండి పొద్దున్న ఎలా ఉందో. నాకైతే భలే నచ్చింది. వ్యూ బాగుందనేసి ఇక్కడ ఆగాము. ఎక్సలెంట్ ఉంది చూడండి మున్నార్. వావ్, సూపర్ కదా. పొద్దున్నే సన్ రైజు. ఇవన్నీ టీ తోటలు. వావ్, ఎటువైపు చూసినా అన్నీ టీ తోటలే. ఎటువైపు చూసినా చూసారా వ్యూ మొత్తం భలేగా ఉన్నాయి అన్నీ ఒక్కొక్కటి. సో ఫస్ట్ మన డెస్టినేషన్ ఇప్పుడు టాప్ స్టేషన్. 34 కిలోమీటర్స్ ఇక్కడికి. మధ్యలో చిన్న వ్యూ పాయింట్ ఉంటే అక్కడ ఆగాము. వావ్, అంత బాగున్నాయి చూడండి. సో కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇలానే అలా వెళ్తూ ఉండాలి. చిన్న టీ మొక్కలు, చిన్నవి అవి పెద్దవి చూడండి అంత బాగున్నాయి. ఇంకా ఏవి హార్వెస్టింగ్ రానట్టుంది. మన ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ స్టాప్ ఆగాం. చూడండి అసలు వ్యూ ఎలా ఉంది. మా వాళ్ళు కెమెరా తీసి ఫోటోలు తీసేసుకుంటారు తెగ. సూపర్ కదా. బ్రేక్ఫాస్ట్ స్టాప్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా స్టాప్ స్టేషన్కి వెళ్ళిపోవడానికి. చూడ వ్యూ అంత బాగున్నాయి అన్నీ. సూపర్ కదా. వావ్, ఫోటో పాయింట్కి కూడా డబ్బులే అనమాట లోపలికి వెళ్ళి తీసుకోవడానికి. 20 రూపీస్ అంతా ఉంటుంది. చూసారా ఈ అందమైన టీ తోటలు అలా రైడ్ చేస్తూ వెళ్తుంటే మనసు ప్రశాంతంగా ఉంది. పొద్దున్న రైడ్ మున్నార్. వర్షం తగ్గింది, ప్లెజెంట్గా ఉంది వెదరు. ఇది మట్టుపెట్టు డ్యామ్ అనమాట. సో మనం వెళ్ళిపోదాం, రిటర్న్లో వచ్చి ఇక్కడ వెయిట్ చేద్దాం. ఇది డ్యామ్, బోటింగ్ అందులో అవుతుంది. ఇప్పుడు మనం డ్యామ్ పైనుంచి వెళ్తున్నాం. మట్టుపెట్టి రిజర్వాయర్. వాటర్ స్టోర్ చేసేది ఇంకేముంది, రిటర్న్లో ఆగదు. అలా కిందకి వెళ్తే బోటింగ్ ఉంటుంది అక్కడ. నిన్న నైట్ వర్షం పడింది కదా, పొద్దున కూడా పడింది మున్నార్లో. ఆ తర్వాత ఎండ కూడా వచ్చింది. ఆ ఎండకి గ్రీనరీకి ఎంత మంచిగా బ్రైట్గా కనిపిస్తుందో, ఎక్సలెంట్ అసలు. మళ్ళీ చెట్ల మధ్యలో నుంచి వెళ్ళేటప్పుడు భలే ఉంది అసలు. వావ్, ఎటు చూసినా గ్రీనరీ. మాన్సూన్లోన కేరళ అంటేనే గ్రీనరీ. మాన్సూన్ సూపర్ కదా. మట్టుపెట్టి డ్యామ్ ఎప్పుడే దాటాం, బోటింగ్ పాయింట్ కూడా దాటేసాం. అలా ముందుకెళ్తే టాప్ స్టేషన్ ఇంకా 19 కిలోమీటర్లు ఉంది. అటు నుంచి రివర్స్ వస్తాం మెల్లగా. అన్నీ చూసుకొని ఫొటోస్ మంచిగా తీసుకొని వ్యూ ఎంజాయ్ చేయాలి. ఈరోజు రైడింగ్ చాలా తక్కువ, మొత్తం కలిపి 80 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్. సో నో టెన్షన్. రోడ్డు కూడా బాగుంది, వెదర్ కూడా సూపర్ ఉంది. లైట్గా సన్స్ రైజ్ వస్తున్నప్పుడు ఆ ఎండకి రిఫ్లెక్ట్ అవుతుంది గ్రీనరీ. బాబా సూపర్. నేను గ్రీన్, కేరళ గ్రీన్, సాన్సా కూడా గ్రీన్. మట్టుపెట్టు వరకు సిగ్నల్స్ ఉన్నాయి, ఆ తర్వాత సిగ్నల్స్ ఏం లేవు, కట్ అయిపోయాయి. ఇక్కడ నుంచి మరి టాప్ స్టేషన్ వరకు మరి సిగ్నల్ ఏమి ఉండవు.
సో ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఏమైనా కాల్స్ ఏమైనా చేయాలనుకుంటే ఆ డ్యామ్ ముందు వరకే చేసేయండి, ఆ తర్వాత సిగ్నల్. సో అందుకే నా ఆఫీస్ పని కూడా నేను ముందే చూసుకున్నాను, కాల్స్ చేసేసాను. సో నో టెన్షన్. ఇక్కడ ఇవన్నీ నీలగిరి చెట్లు అనుకుంటా, అవే ఇప్పుడు ఉన్నాయి. పైన దేవదారు అవి వేరు, అవి హిమాచల్ వైపు ఉంటాయి. చూడ ఎంత బాగుందో, సూపర్ కదా, ఎక్సలెంట్ ఉంది. ఎటు చూసినా టీ తోటలే. అరకు వెళ్తే అక్కడ కాఫీ తోటలు, అస్సాం వెళ్ళిన టీ తోటలు. చూసా ఫ్రెష్ గాజర్, క్యారెట్ చూసారా, హార్వెస్ట్ చేసేస్తే ఎలా కనిపిస్తుందో, ఇలా అనమాట, కటింగ్ చేసి తీసేస్తే. ఇప్పుడే కొన్ని డ్రోన్ షాట్లు తీసాను, చాలా బాగా వచ్చాయి. చాలా అంటే చాలా. డ్రోన్ షాట్ కోసం ఆగాము. ఇప్పుడు దగ్గరగా టాప్ స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి, ఇంకా తెరవలేదు కొన్ని. ఇదే లాస్ట్ అనుకుంటా టాప్ స్టేషన్. ఇక్కడ నుంచి నడుచుకొని ముందుకెళ్ళాలి ఒక 550 meters. టాప్ స్టేషన్కి వచ్చేసాం. టాప్ స్టేషన్ విజిట్ అయిపోయింది. సో నెక్స్ట్ డ్యామ్ దగ్గరికి వెళ్దాం. సో ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం. వ్యూ పాయింట్ నుంచి, టవర్ నుంచి అలా కిందకు వస్తే సో మనకి లోయ కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇలా కిందకు కూడా వెళ్ళచ్చు. కిందకి వెళ్తే వ్యూ పాయింట్ వస్తుంది. అందుకే మీకు డ్యూయల్ కెమెరాలో చూపిస్తున్నాను. మా వాళ్ళు నడుస్తున్నారు. ట్రెక్కింగ్ చేయండి రా, జిమ్ అంతా ఇక్కడే మనం చేయాలి. ఇలా నడుచుకుంటూ వెళ్తే కిందకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాం. ఇక్కడికి వస్తే ఈ వ్యూ దొరుకుతుంది. పైనుంచి కూడా కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. కొండలు, కోనలు, చెట్టులు, చీమలు, గుట్టలు, పొట్టలు బాగా కనిపిస్తుంది. టాప్ స్టేషన్ నుంచి మనం స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ ఇంకొక డ్యామ్ వస్తుంది, అక్కడికి వెళ్దాం. ఆ తర్వాత గార్డెన్స్ ఉన్నాయి, టీ గార్డెన్స్ ఉన్నాయి. సో అన్నీ చూసుకొని ఇక్కడ నుంచి డ్యామ్కి వెళ్తాం. ఇప్పుడు ఫోటో సెషన్ కొద్దిగా ఉంది. కాఫీ తోటలోకి వెళ్ళి ఫొటోస్ తీసుకొని అలాగా డ్యామ్స్ అన్నీ చూసుకొని, గార్డెన్స్ చూసుకొని ముందుకు వెళ్ళిపోవడం. ఇది ఫోటో పాయింట్ అనమాట. మేము టాప్ పాయింట్ నుంచి ఇక్కడికి వచ్చాక ఫోటో దగ్గర ఆగినాం. చూడండి ఎంత బాగున్నాయో టీ గార్డెన్స్. ఇక్కడ పర్ పర్సన్ 50 రూపీస్, ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. టీ గార్డెన్లోకి వచ్చేసాం. మంచి మంచి ఫొటోస్ తీసుకొని వెళ్ళడమే. అక్కడ వాళ్ళు ఉన్నారు. మొత్తం టీ తోటలే. సరదా తీరిపోతుంది పైకి ఎక్కేసరికి.
మా వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వర్షం లేకపోవడం ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతాను. పొద్దున్న వర్షం పడిపోయింది, సో దానివల్ల చిన్న డిస్టర్బ్ అయ్యాం, కానీ ఇప్పుడు చాలా బాగుంది. మంచి వెదర్, ఎండ వస్తుంది, అలాగే మబ్బులు కూడా వస్తున్నాయి. చాలా బాగుంది. ఇప్పుడు బ్యాక్కి వస్తున్నాం. ఏవైతే ఇందాక చూడకుండా వెళ్ళిపోయామో అవి చూసుకుంటూ ఇప్పుడు వెళ్తాం. ఇదేనమాట కుండాల డ్యామ్. సో ఇక్కడ నుంచి లోపల రండి. ఇక్కడ పార్కింగ్ టికెట్ తీసుకోవాలి. హౌ మచ్ పర్ పర్సన్? వెహికల్ పార్కింగ్, ఓకే. 2 bikes. సో పార్కింగ్కి 20 రూపీస్. You can cross the dam, ఓకే, థ్యాంక్ యూ. సో పార్క్స్ తీసుకొని మనం డ్యామ్ని క్రాస్ చేయొచ్చు. కుండాల డ్యామ్. అక్కడ బోటింగ్ కూడా ఉంది, బోటింగ్ ట్రై చేద్దాం. కుండాల డ్యామ్, ప్లీజ్ డూ నాట్. ఓ వావ్, సూపర్ ఉంది అసలు. ఇంకా చాలా బాగుంది. ఇక్కడ చాక్లెట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎకో పాయింట్ దగ్గరికి అక్కడ బోటింగ్కి వెళ్దాం. సో ఇదన్నమాట కుండాల డ్యామ్ ఎకో పాయింట్. ఎక్కడి నుంచి లోపలికి ఎంట్రన్స్. డ్యామ్లోకి వెళ్తున్నాం. సో ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్. సో వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. హౌ మచ్? 10 రూపీస్. 10 రూపీస్. 3 tickets. Boating per person? Per boat है. Per boat how much? 400 है. 400. 2 person, 4 person 600. 3 person? 600. Okay. So 2 person 400, 4 person 600. చలో చలో. వాళ్ళు నొప్పి మీరే వచ్చేస్తారులే. నేను హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ చూడండి. యో యో యో. నా ఇద్దరు పైలట్స్ ముందున్నారు. ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇద్దరు పైలట్స్. పైలట్ ఆల్ఫా, పైలట్ బేటా. బేటా వచ్చాం, బోట్ ఎక్కాం. గోల తీరిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ కొడతాం ఏంటి? సేఫ్ మీ. కొండల డ్యామ్ విజిట్ అయిపోయింది. ఇదంతా ఒక షాట్. చాలా బాగుంది ఇవన్నీ. ఇక్కడ కొందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలామంది ఇక్కడే ఉంటారు. ఇది మెయిన్ అనమాట డ్యాము.
ఇక్కడ అనమాట వాటర్ పడుతుంది. సో చూడడానికి బాగుంటుంది. బాయ్ బాయ్ కుండల డ్యామ్. చాలా టైం స్పెండ్ చేసాం, సరదాగా మాట్లాడుకున్నాం. ముగ్గురు అలా కూర్చొని 3 Idiots లాగా ఒక వరుస మీద కూర్చొని నీట్గా మాట్లాడుకున్నాం. బాగుంది, మంచిగా అనిపించింది, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుంచి మట్టుపెట్టు డ్యామ్కి వెళ్దాం. ఎకో పాయింట్ 7.5 కిలోమీటర్, మట్టుపెట్టు 12.2, మున్నా 24. ఎకో పాయింట్ దగ్గర ఆగుదాం. ఎకో పాయింట్ 7.5 కిలోమీటర్స్. జమ్ లాగుతుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా, షాపింగ్ ఏరియా, మట్టుపెట్టు డ్యామ్. సో ఎవరైనా ఫుడ్కి తినాలనుకున్నా ఇక్కడ తినచ్చు. చాక్లెట్స్ ఇక్కడ చాలా బాగున్నాయి. ఇప్పుడు క్రాస్ అయ్యాం కదా, అదే ఎకో పాయింట్. అక్కడ షాపింగ్ ఏరియా ఎక్కువ ఉంది కదా, ఏం లేదు, ఒక డ్యాము అది మొత్తం కనిపిస్తుంది. ఆ తర్వాత ఎలిఫెంట్ వ్యూ. అక్కడ కూడా ఈ ఎలిఫెంట్స్ ఏమో తినడానికి వస్తాయి అనమాట. అక్కడ ఎక్కువ గడ్డి ఉంటుంది, గ్రీన్ కలర్, మొత్తం భలే ఉంటుంది. చూసారు కదా నా జాకెట్, ఆ కలర్ ఉంటుంది. ఇదే అన్నమాట ఎలిఫెంట్ వ్యూ. చూసారా మొత్తం గ్రీన్ కలర్, ఆ పైకి వస్తాయి అన్నమాట ఎలిఫెంట్స్. వ్యూ బాగుంది. అదొకటి, అటువైపు మొత్తం చూడండి. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, సన్ మూన్ వ్యాలీ బోటింగ్ సెంటర్ అని ఉంటుంది. సో మట్టుపెట్టి డ్యామ్లో బోటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ కుండల డ్యామ్ దగ్గర చేస్తాను కాబట్టి మరి నేను చేయట్లేదు. అలా ముందుకు వెళ్ళిపోయి డ్యామ్ని జస్ట్ ఒక 2-3 వ్యూస్ చూసుకొని వచ్చేస్తాను. ఎటు చూసినా టీ తోటలే. మాన్సూన్ ట్రిప్ అంటే కరెక్ట్గా సెట్ అయింది. చూడండి ఎంత బాగుంది. డేంజరస్ రోడ్స్. వచ్చేసాం దగ్గరికి, మట్టుపెట్టు డ్యామ్. ఇదనమాట మట్టుపెట్టు రిజర్వాయర్. ఇది రిజర్వాయరు, అది డ్యాము. సో వాటర్ హైట్ అయితే దాని నుంచి కిందకి వెళ్తాయి అన్నమాట. సో చూసారా ఎంత ఉందో, బాగుంది కదా. అటువైపు టీ తోటలు, మధ్యలో రిజర్వాయర్. మట్టుపెట్టి డ్యామ్ చూస్తాం కదా, ఆ తర్వాత మట్టుపెట్టి టీ ఫ్యాక్టరీ. ఈ మొత్తం టీ ఆకులు హార్వెస్ట్ చేస్తారు కదా, ఆ హార్వెస్ట్ చేసిన దాన్ని కనిపిస్తుంది కదా, ఆ టీ ఫ్యాక్టరీలోనే టీ తయారు చేస్తారు. సో అక్కడ మనకి శాంపుల్గా కావాలంటే టీ ఇస్తారు. టీ కొనుక్కొనే తాగాలి. మనకు నచ్చితే మనం ఆ టీని కొనుక్కోవచ్చు, ఆ పౌడర్ని. సో ఒకసారి లోపలికి వెళ్తాం, చూసుకొని అక్కడ కొద్దిగా కాఫీ టీ తాగి ఆ తర్వాత చూద్దాం. అదే KDHP కో ప్రైవేట్ లిమిటెడ్ మట్టుపెట్టి ఫ్యాక్టరీ. ఓకే టీ ఫ్యాక్టరీ పార్కింగ్ అనమాట. టాయిలెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మొత్తానికి వచ్చేసాం టీ ఫ్యాక్టరీకి. విజిట్ చేద్దాం, చూద్దాం. సో టీ ప్లాంట్లో టీ తాగాం, చాలా బాగుంది. ఫ్యాక్టరీ విజిట్ చూడలేదు, ఎందుకంటే అవసరం లేదు. టీ ఒక శాంపుల్ తాగాం, 15 రూపాయలు, చాలా బాగుంది. మరి వాళ్ళు చేయడం వల్ల మళ్ళీ అలా ఉందో ఏంటో మరి మనకు తెలీదు, కానీ బాగుంది. సో ఇప్పుడు మనం బ్యాక్ టు మున్నార్. ఒక గార్డెన్ ఉంది, ఫ్లవర్ గార్డెన్. ఏం చూస్తాం, ఆల్రెడీ ఇదంతా వ్యూ చూసినప్పుడు. ఒకవేళ మీకు టైం ఉంటే బొటానికల్ గార్డెన్ ఉంటుంది, అది చూడొచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్గా మున్నార్ వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి ఒక 1 అవర్ లంచ్ చేసి 1 అవర్ రెస్ట్ తీసుకొని పునర్జని విలేజ్కి వెళ్ళాలి. అక్కడ కథకళి షోను, నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్ కలరీ షో చూడాలి. సో అక్కడికి ఒక గంట ముందే బయలుదేరాలి. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ అంతా ఉంటుంది, 10 కిలోమీటర్స్ అనుకోండి. అక్కడ టికెట్స్ ఉంటాయి, ఆ టికెట్స్ తీసుకోవాలి.
సో ముందు మనం వెళ్ళి ఒకవేళ షో ఎక్కువ మంది ఉంటే షో టికెట్స్ అయిపోతే మళ్ళీ బాధ కదా, సో అందుకని. ఇదే బొటానికల్ గార్డెన్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ, సౌత్ ఇండియన్స్ బిగ్గెస్ట్ క్యాస్టస్ కలెక్షన్ అంటే అన్నీ అందులో ఉంటాయి అన్నమాట, ఫ్లవర్స్ అన్నీ. బొటానికల్ గార్డెన్లోకి వచ్చాం. సో మొత్తం అటువైపు చూసిన పూలు మొక్కలు ఇవి మాత్రమే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇలా విజిట్ చేస్తూ మనం చూడండి నడుస్తున్నాయి అలా. కాయ్ చూడండి ఎంత పెద్ద కాయ. అన్నీ అంటే ఈ మొక్కలు చూసి మనకి ఏమైనా కావాలనుకుంటే అవి కొనుక్కోవచ్చు, సీడ్స్ గట. జామకాయ అదే మనకు తెలిసింది. ఇది బాగా కట్ చేశారు, చూసారా ఎంత బాగా కట్ చేశారు. వ్యూ చూడండి ఒకసారి. గార్డెన్ నుంచి కిందకు వస్తే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. చాక్లెట్ ఫ్యాక్టరీ ఇది. ఇందులో లోపలికి ఎత్తి రావచ్చు అన్నమాట. చూడండి అంత నీట్గా కనిపిస్తుంది. చాక్లెట్ తిరుగుతుంది కమిషన్, ఇవన్నీ చాక్లెట్స్. మంచి స్మెల్ వస్తుంది. చూడండి అన్నీ తయారు చేస్తున్నారు కదా, బాగా కనిపిస్తుంది కదా. చాక్లెట్ ఫ్యాక్టరీలోకి వచ్చాం కానీ మనం కొనలేము. పావు కేజీ 500, 600 ఉన్నాయి. ఏది కొన్నా సరే టూ మచ్ కాస్ట్, చాలా ఎక్కువ ఉన్నాయి. సో చూసుకొని వచ్చేయడం బెటర్, సింపుల్, రూపాయి కూడా ఖర్చు అవ్వదు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మనం అయిపోయింది, వెళ్ళిపోతాం పదండి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మున్నార్, 50 రూపీస్ టికెట్. పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఈ చాక్లెట్సే టూ మచ్ కాస్ట్, చాలా ఎక్కువ ఉంది. సో మేము విజిట్ చేసి వచ్చాం అంతే, ఏం పర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ టీ అక్కడ కొనేసాం కాబట్టి మరి అవసరం లేదు. చాక్లెట్ మరీ దారుణం. పావు కేజీ 500 అంటే చాలా ఎక్కువ.